ఒక రాజకుమారి ఒక పరమ శాంతమూర్తి అయిన మహర్షికి భార్యగా ఎలా మారింది? కేవలం తుంగభద్ర నది ఇసుకతో కుండను చేసి అందులో నీటిని నింపి మోయగల అద్భుత శక్తి ఆమెకు ఎలా వచ్చింది? తన కొడుకు చేతిలోనే ఆమె తల నరకబడటానికి గల అఘోరమైన కారణం ఏమిటి? అసలు రాజకుమారి రేణుక కోట్లాది మంది ఆరాధ్య దైవం ఎల్లమ్మగా ఎలా అవతరించింది? రేణుక ఎల్లమ్మదేవి అసలు కథ, ఆమె దివ్యమైన శక్తి గురించి ఈ రోజు మన కళ్యాణి కుక్కడపు ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం. రేణుకదేవి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఆమె యజ్ఞకుండం నుండి పుట్టిన అగ్నిజ, దివ్య స్వరూపిణి. రేణుకదేవి తండ్రి ఆ అగ్నిజను సకల గుణసంపన్నుడైన జమదగ్ని మహర్షికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఒక రాజకుమారి అయి కూడా రేణుకదేవి సకల భోగాలను తృణప్రాయంగా వదిలేసింది. అడవిలో మునిపత్నిగా కఠినమైన నియమాలతో నిష్ఠతో జీవించింది. ఆమె భక్తి పాతివ్రత్యం ఎంతటివంటే ప్రతిరోజు తుంగభద్ర నదికి వెళ్ళి అక్కడ కేవలం నది ఇసుకతో ఒక కుండను తయారు చేసేది. అందులో నీటిని నింపి ఆ ఇసుక కుండను నెత్తిన పెట్టుకుని ఆశ్రమానికి తీసుకువచ్చేది. ఆ ఇసుక కుండ నీటిని మోయడం అనేది ఆమె పవిత్రతకు, పాతివ్రత్య శక్తికి నిదర్శనం. కానీ ఒకరోజు యథావిధిగా నదిలో నీటి కోసం వెళ్లిన రేణుకదేవి ఆకాశంలో వెళ్తున్న చిత్రరథుడనే గంధర్వుడి ప్రతిబింబాన్ని నీటిలో చూసినది. ఆ క్షణకాలం ఆమె మనసు చలించింది. ఆ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అంతే, ఆమె పవిత్ర శక్తి క్షీణించింది. ఇసుక కుండ తయారవ్వలేదు. ఈ విషయం దివ్య దృష్టితో తెలుసుకున్న జమదగ్ని మహర్షి ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే తన కుమారులను పిలిచి తల్లి తల నరకమని ఆజ్ఞాపించారు. నలుగురు కుమారులు తండ్రి మాటను జవదాటలేక నిరాకరించగా ఐదవ కుమారుడైన పరశురాముడు తండ్రి మాట కోసం గొడ్డలి పట్టాడు. తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లి తలను ఖండించాడు. ఆ సమయంలో ఆ పవిత్రమైన తల ఒక గ్రామ మహిళ, మాదిగ మహిళ దగ్గర పడింది. కొడుకు భక్తికి మెచ్చిన జమదగ్ని ఏదైనా వరం కోరుకోమంటే మా అమ్మను బతికించు అని పరశురాముడు వేడుకుంటాడు. తండ్రి సరేనన్నాడు. కాని తలను మొండానికి అతికించే క్రమంలో పొరపాటున రేణుకదేవి తల మరో మహిళ మొండానికి మారుతుంది. అలా రేణుక ఎల్లమ్మగా గ్రామ సరిహద్దులను కాపాడే గ్రామ దేవతగా అవతరించింది. కులమతాలకు అతీతంగా గ్రామ సరిహద్దులను కాపాడే తల్లిగా వెలిసింది. నేడు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కోట్లాది మందికి ఆమె ఆరాధ్య దైవం. పవిత్రతకు, సహనానికి, శక్తికి రేణుకమ్మ నిదర్శనం. బల్కంపేట ఎల్లమ్మగా, సవదత్తి ఎల్లమ్మగా భక్తుల కష్టాలను తీర్చే తల్లిగా పూజలు అందుకుంటోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాలను తెలుసుకోవడానికి మన కళ్యాణి కుక్కడపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కథతో కలుద్దాం.